సో ప్రధానంగా చూసినప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి చివరి వరకు కూడా ఆయన ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నం చేశారు. హైకోర్టులో ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ను తోసిపుచ్చిన తర్వాత సిట్ ముందుకు విచారణకు రావడం, దాదాపు 5 గంటల పైగా విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత ఆయన్ను ఏదైతే రాత్రంతా కూడా సిట్లోనే ఆయన ఉండడం జరిగింది. ఇవాళ ఉదయం తర్వాత ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇరుపక్షాల వాదనలు, అటు మిథున్ రెడ్డి తరపున వాదనలు కూడా వినిపించారు. ఇంకొక వైపు ఈ కేసు సంబంధించి సిట్ తరపున కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యం. ఇంకోవైపు సిట్ కూడా ఆయనకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఈ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, మిథున్ రెడ్డిని ఎందుకు రిమాండ్కి ఇవ్వాలి, తర్వాత ఎందుకు విచారించాలి, ఏ విషయాలు రాబట్టాలి, తర్వాత చివరి లబ్ధిదారు వరకు వెళ్ళాలంటే ఈయన్ని ఖచ్చితంగా ఎందుకు విచారించాలనేటువంటి అంశాలను చాలా క్షుణ్ణంగా పొందుపరచడం జరిగింది. సో ప్రధానంగా చూసినప్పుడు మిథున్ రెడ్డి ఈ పాలసీ రూపొందించక విధించిన నేపథ్యంలో రేపే కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు అనేది సిట్ అందుకు సంబంధించి కూడా కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా మరో 20 రోజుల్లోనే ఛార్జ్షీట్ మరొకటి దాఖలు చేయాల్సిన నేపథ్యంలో ఆయన్ని ఈ లోపే విచారించాలి, అనేక అంశాలు కూడా రాబట్టాలి అనేటువంటిది సిట్ ముందున్నటువంటి ఆలోచన. వీరితో పాటుగా ఇక ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి విచారణ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫైనల్ స్టేజ్కి చేరిందని చెప్పొచ్చు. ఎంపీ ఇప్పుడు వరకు జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారించడం, ఆయన్ని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇక కీలకమైనటువంటి వారు ప్రధానంగా ఈ యొక్క పాలసీని రూపొందించిన దగ్గర నుంచి మొత్తం ఏ రకంగా తమకు సంబంధించినటువంటి కమిషన్ల రూపంలో వసూలు చేశారు, ఆ సొమ్మును ఎక్కడికి తరలించారు, ఎలా తరలించారు, బ్లాక్ మనీని వైట్ చేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, రియల్ ఎస్టేట్లో ఏం పెట్టుబడులు పెట్టారు, లేకపోతే బంగారం కొనుగోళ్లు సంబంధించి, సినిమాల్లో పెట్టుబడులు, హాస్పిటల్స్, ఇలా అనేక రకాలుగా చేయడమే కాకుండా ఎన్నికల సమయంలో ఈ సొమ్ముని వినియోగించారా, పట్టుబడ్డ సొమ్ము కూడా మద్యం కుంభకోణంలో సంపాదించినటువంటి అక్రమ సంపాదనలో వచ్చినటువంటి సొమ్మేనా, ఇలా అనేక అంశాలు కూడా వెలుగు చూడబోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రస్తుతం మద్యం కుంభకోణం ఇప్పుడు వరకు జరిగిన విచారణ కంటే ఇక జరగబోయేటువంటి పరిణామాలు కూడా చాలా చాలా కీలకం కాబోతున్నాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో అందులో భాగంగానే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా రిమాండ్ విధించారు. ఆయన్ని మరికొద్దిసేపట్లోనే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించబోతున్నారు. ఇప్పటికే ఆయనకు తరలించేందుకు వాహనాలను కూడా సిద్ధం చేసుకుంది సిట్. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పు ఏదైతే ఆదేశాల తర్వాత ఆయన తరలించడం ఒక ఎత్తు అయితే, సిట్ నెక్స్ట్ ఆయన్ను రిమాండ్ సంబంధించినటువంటి విషయం క్లారిటీ వచ్చిన తర్వాత కస్టడీ కోరబోయేది నెక్స్ట్ స్టెప్. ఇక దీంతో పాటుగా మిగిలినటువంటి వారి విచారణ ప్రధానంగా చూస్తే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మొత్తం దీంట్లో భాగస్వాములు అయినటువంటి వారిని విచారించారు. కానీ ఈ శాఖకు మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి నారాయణ స్వామికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఆయన కూడా రాబోతున్నారు. ఇంకోవైపు ఈ కేసులో విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ మొత్తం ఆ సొమ్ము ఇక్కడి నుంచి భారతదేశం నుంచి దాటించినటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి, హవాలా రూపంలో కూడా వెళ్ళి ఉంటుంది అనేది సిట్ అనుమానం. ఇంకా ఆ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు, అందుకు సంబంధించినటువంటి ఆధారాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈడీ కూడా రంగంలోకి దిగితే ఇంకా చాలా సీరియస్నెస్ ఈ కేసులో కూడా పెరగబోతోంది. దీంతో ఇవి జరుగుతున్న సమయంలోనే అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఈ యొక్క మద్యం సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా మిథున్ రెడ్డి దీంట్లో కూడా ఒక పాత్రధారి, సరే ఆయన కంటే ఆయన తర్వాత అంతిమ లబ్ధిదారులు ఉన్నారు అనేటువంటి విధంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఖచ్చితంగా వారి దగ్గరికి ఈ కేసు వెళ్ళబోతోంది అనేది మాత్రం అర్థమవుతుంది. రామారావు చెప్పండి, ఇక్కడ ఒక అంశం చెప్పండి. మిథున్ రెడ్డి సంబంధించినటువంటి విషయంలో విచారించాలి, ఆయన ద్వారా విచారణ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎలా ఉండొచ్చు, ఎందుకు ఆయన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది, కేసులో అంటే ఈ స్కామ్లో ఉన్నటువంటి కీలక పరిణామాలు తెలుసుకోవడమేనా, లేకపోతే వచ్చినటువంటి సొమ్ము, అక్రమంగా వచ్చినటువంటి సొమ్మును ఆయన ఎవరికి చేరవేశారు, ఎక్కడికి చేరవేశారు, వాళ్ళెవరు అనేటువంటి విషయాన్ని కూడా రాబట్టబోతున్నారా?
శ్రీహరి, ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తేలాలి అంటే